స్టాక్ మార్కెట్లో తెలుగువారికి ఉపయోగపడే 6 గోల్డెన్ రూల్స్. చిన్న మొత్తాలతో మొదలు పెట్టండి, డైవర్సిఫై చేయండి. అంటే ఒక షేర్లో మొత్తం పెట్టొద్దు అని అర్థం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ప్రాధాన్యం ఇవ్వండి. అలాగే మార్కెట్ ఫాలోలో పానిక్ అవ్వద్దు. కంపెనీ ఫండమెంటల్స్ చెక్ చేసుకోండి. రెగ్యులర్గా లెర్న్ అవుతూ ఉండండి. స్టాక్ మార్కెట్లో నష్టాలను తగ్గించే సులభమైన టిప్స్. ముందుగా నేర్చుకోండి. డైరెక్ట్గా పెట్టుబడి పెట్టొద్దు. రిస్క్ మేనేజ్మెంట్ పాటించండి. అన్ని డబ్బులు ఒకే షేర్లో పెట్టొద్దు. అలాగే పెనిక్లో అమ్మొద్దు. గడువు ఉంటే కనుక కాస్త ఓపికతో వేచి చూడండి. అలాగే ఫేక్ టిప్స్ని నమ్మకండి. మీరు మీ సొంతంగా పరిశోధన చేయండి. మీరు లాంగ్ టర్మ్ మీద దృష్టి ఉంచండి. ఓపిక చాలా అవసరం. ప్రతిరోజు ఎంతో కొంత నేర్చుకుంటూ ఉండండి. అప్పుడే మార్కెట్ అంటే ఏంటో తెలుస్తుంది. ఎవరూ కూడా సోషల్ మీడియా చూసి షేర్ కొనొద్దు. నష్టాల్లో ఉన్న షేర్ మీద ప్రేమ చూపొద్దు. అందరూ కొనుగోలు చేస్తుంటే మీరు వద్దనుకోండి. ఆచితూచి అడుగు వేయండి. రూమర్స్ మీద డబ్బు పెట్టొద్దు. డైవర్సిఫికేషన్ లేకుండా పెట్టుబడి పెట్టొద్దు. ప్రాఫిట్ వచ్చింది అంటే వెంటనే అమ్మకండి. ఇదేదో షార్ట్ టర్మ్ గేమేలే అని అనుకుని ఎంటర్ అవ్వద్దు. ఇందులో లాస్ వచ్చినా పానిక్ అవ్వద్దు. లెర్న్ చేయండి. నీవు కొత్తవాడివి కదా, మరింత జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి. ఇది తెలుసుకోకపోతే స్టాక్ మార్కెట్లో లాభాలు మిస్ అవుతారు. కంపెనీ డెట్ ఎక్కువైతే ఒకసారి కనుక్కోండి. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చూసి నిర్ణయం తీసుకోండి.